ఎంతమంది ఉన్నారు లోకంలో? అందరూ మరి దేవుని ఎరిగి ఉన్నారా? రక్షణ నువ్వు రక్షణ పొందావు అంటే, నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు అంటే ఒక ప్రణాళిక, దేవుడికి ఒక ప్రేమ. నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఆగిపోయాడు. ఎప్పుడు అదే అనుకుంటా, దేవా నా దగ్గరికి రాగా నువ్వు ఆగిపోయావు నీ ప్రేమతో కదా. నిన్ను తెలుసుకునే వరకు నువ్వు ఎలా తెలుసుకున్నావో, ఎట్లా రక్షణ పొందావు, ఎలా దేవుని వైపు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడు. ఎవరో ప్రార్థన వెనకాల, ఎవరు వాక్యం చెప్పారు, ఎవరు నిన్ను విశ్వాసంలోకి నడిపించారు. అప్పుడు నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుడిని పాపాలు క్షమించి. కాబట్టి నువ్వు ప్రతిష్ఠితమైన దానివి, ప్రత్యేకమైన వాడివి, అది గుర్తుపెట్టుకో. మామూలుగా లోకంలో కలిసిపోయి జీవించినప్పుడు దేవుడు బాధపడతాడు. ఇంత ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాను కదా, నా బిడ్డ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, నా బిడ్డ ఏంటి ఇలా జీవిస్తున్నాడు, అయ్యో లోకంలో కలిసిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి దేవుడు బాధపడేవారుగా ఉంటారు. కనుక ఏర్పరచబడిన వాళ్ళము, ఏర్పరచబడిన వంశము, అది గుర్తుపెట్టుకోండి. కనుక 1 కొరింథీ 1:27 కూడా చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తుందంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినను అనేకులను పిలువలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి. ఎన్నిక లేని వారం, లోకంలో తక్కువ వారం, చిన్నవారం, అది వాళ్ళండి వీళ్ళండి దేవుని బిడ్డలండి కొన్ని అవును లోకంలో తక్కువ వారమే, కానీ దేవుడు ఇప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడు. యేసు రక్తములో అక్కడికి ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఏర్పరచబడిన వంశము మంది, ఒక వంశము, ఏర్పరచబడిన వంశం, అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. కనుక పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలి అని భయము కలిగి మనం జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది చూడండి, 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 1:4 ఇక్కడ కూడా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన కృపలో మనల్ని ఏర్పరచుకొని. ఎంత ధన్యులం అండి మనం, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ మన మీద నిలిపాడు, దాటి వెళ్ళలేదు. ఎంతమంది ఉన్నారు లోకంలో కదా. ఒక ప్రత్యేక జనాంగముగా ఆయన రక్తం ఇచ్చి ప్రేమతో భూమి పునాదులు వేయబడక ముందే లిస్టులో పెట్టేసుకున్నాడు అంట నేను. కాబట్టి నువ్వు చాలా ప్రెషియస్ దేవునికి, నువ్వు చాలా విలువైన వాడివి, చాలా విలువైన దానివి ఆయన దృష్టిలో. నువ్వు ఊరికి పిచ్చి జీవితం జీవించకూడదు, మరి గురి గమ్యం లేకుండా పిచ్చి పిచ్చి జీవితం జీవించకూడదు. ప్రశస్త ఏర్పరచబడిన వంశము అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూడండి, యాకోబు పత్రికలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, యాకోబు పత్రికలో కూడా 2:5 చూస్తే ఇక్కడ కూడా మనకి చాలా మనం ప్రశస్తమైన వారము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటున్నారంటే ప్రభు ఇక్కడ కూడా మీరు ఏర్పరచబడిన వారు, మరి దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆలకించుడి నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైనను విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వాళ్ళు ఈ లోకంలో దరిద్రులంగానే ఉండొచ్చు, ఒకవేళ అన్ని పూర్గా ఉండొచ్చు, తక్కువ వరంగా ఉండొచ్చు, కానీ ఏర్పరచబడిన వంశం అది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండే విషయంలో ఈ లోకంలో ఒక పేదవాళ్ళంగా మేము ఒకవేళ, కానీ విశ్వాసంలో భాగ్యవంతులుగా అంటే అంత విశ్వాసం ఇచ్చేసాడు మనకి. భాగ్యవంతులుగా, విశ్వాసంలో భాగ్యవంతులుగా తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు, ఆ రాజ్యం మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణతో మనం బతుకుదాం, ఆ నిరీక్షణతో బ్రతుకుదాం. ఆ రాజ్య వారసులము, ఆ రాజ్య సంబంధము అన్నట్లుగా మనం ఇక్కడ బతకాలి. అది
ఏర్పరచబడ్డాం మనం. అది కనుక ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఇక్కడ చూడండి, రాజులైన యాజక సమూహం అంట. సామాన్య వాళ్ళం కాదు మనం, రాజులైన యాజక సమూహం. ప్రేమేంటి వాళ్ళారా చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయంలో కూడా చూస్తే ఏమనుందంటే 19:6 దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. ఒక రాజ్యం అంట, యాజక రూపమైన రాజ్యం అంటే యాజకత్వం చేసేటువంటి, ఆయన పని చేసేటువంటి, ఆయన సువార్త చెప్పేటటువంటి, ఆయన కొరకు రాజ్యాన్ని సంపాదించేటువంటి వారంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంట. రాజులైన యాజక గుర్తుపెట్టుకోండి మీరు. మరి కాబట్టి మీరు సామాన్య జీవితం జీవించడానికి వీల్లేదు, విలువైన జీవితాన్ని దేవుని కొరకు జీవించవలసిన వారుగా ఉన్నారు. కనుక ప్రేమేంటి వాళ్ళారా, దేవుని కొరకైన యాజక రూపమైనటువంటి జనాంగముగా, అంటే రాజులైన యాజక సమూహంగా చేసుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 2:5 చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే 2:5 కూడా చూస్తే ఏమంటున్నారు ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. దేవుడు ఇంకోటి ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అంటే దేవుని ఆత్మీయ విషయాల గురించి ఆలోచించేటువంటి, బలి అర్పించేటువంటి దేవునికి అలాంటి వారిగా మిమ్మల్ని నేను పరిశుద్ధ యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాను. అంతేగాని మీరు సామాన్యమైన వారు కాదు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించదగ వారంగా ఉన్నాము అని చెప్పేసి, స్తుతించాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి, ప్రకటన గ్రంథం 1:6 కూడా చూస్తే దేవుడు అక్కడ మనం ఎందుకు ఆయన్ని స్తుతించాలో, మనము 4 గంటలుగా మనం ప్రభుని స్తుతించాలని మాట్లాడుకుంటున్నాం కదా. 4 విషయాలు ఏంటంటే, పరిశుద్ధులని యాజక సమూహం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఏర్పరచుకున్న వంశం అని మాట్లాడుకుంటున్నాం కదా. చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వారికి మహిమయు ప్రభావమును యుగయములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘాలు. ఏంటింటికి ఒక యాజకులుగా, అంటే యాజకులు అంటే పాస్టర్ గారే మనం అది చెయ్యాలి అనుకోకూడదు. సువార్త, నువ్వు పొందుకున్నటువంటి ఒక వాక్యం, నువ్వు పొందుకున్న విడుదల, నువ్వు పొందుకున్న సంతోషం, నువ్వు పొందుకున్న స్వస్థత ఇతరులకు చెప్పి దేవుని కొరకు ఒక రాజ్యముగా చేయి నిమిత్తం అంటున్నాడు ఇక్కడ. ఆయన రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. అలాంటి జనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడట. అది ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. కనుక ప్రేమేంటి వారులారా, అలాగే చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే చాలా వివరంగా ఏమనుందంటే, ఇక్కడ కూడా ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధనులు, పరిశుద్ధులై ఉందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధనులంటే మొదటగా పునరుద్ధానం పొందేవాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వస్తారు కదా, వచ్చినప్పుడు వరకు చనిపోయిన వారు ఉంటారు కదా, వారు మొదట లేపబడతారు. మన పెద్దలే ఉన్నారు, దేవుని నమ్ముకుని చనిపోయారు. మన పాస్టర్ గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు, మరి దేవుని నమ్ముకుని చనిపోయారు. వీళ్ళందరూ ఏదైనా మొదట పునరుద్ధానం ఫస్ట్ లేసిపోతారు. ఆ తర్వాత ఒకవేళ మనం బతుకుంటే మనం ఆ తర్వాత నిలిచిండు మీరు అంటాడు. ఒకవేళ మనకు కూడా చెప్పాను, మనకు మాత్రం పునరుద్ధానం వచ్చేస్తుంది దేవునికి. అలాగే ఏంటంటే వారికి ఇక రెండవ మరణంలో పాలు లేదు అంటాడు. ఇంకా దేవునిలో నమ్ముకున్నాం కదా. ఎవరైతే దేవుని నమ్ముకోలేదో రెండవ మరణము, అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఈ విషయాన్ని మనం ఇతరులకు చెప్పడానికే మనల్ని యాజకులుగా ప్రభు ఏర్పాటు చేసుకున్నానని పదే చెప్తున్నారు. దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అసలు విషయం అది. ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన చెప్పాడు, చీకట్లో ఉన్న మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారు కనుక రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడినవు, అంతేకాదు రాజులైన పరిశుద్ధ జనమై ఉన్నామంట. చూడండి, ఇక్కడ 1 పేతురు 1:14 అంటాడు కదా, నేను పరిశుద్ధ జనము,
దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమంట యవ్వన బిడ్డలే కాదు, ఎవరైనా సరే పరిశుద్ధముగా. ఎందుకంటే ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. అస్సలు పరిశుద్ధతగా లేకపోతే ఆయన అంగీకరించరు. ఆయనకి చాలా అసహ్యం అన్నమాట. మన జీవితాలు ఎలా పరిశుద్ధంగా ఉంటున్నాయో లేవా మీరు పరిశీలన చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యం 1 Peter 1:14 ఏమని రాయబడి ఉందంటే, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నువ్వు రాయబడి ఉంది, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు నా ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైంది. సమస్త ప్రవర్తన దేవుని, ఆయన హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధత విషయంలో ఏమి రాజీ పడ్డా అసలు. కనుక మనం కూడా ఆయనలో పాలు పొందాలి అంటే, ఆయనతో మనం ఉండాలి అంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి విషయం సమస్త ప్రవర్తన అంటున్నాడు. దానిలో బాగుండి ఇది ఒక్కటేలే అనుకోవటానికి లేదు. ప్రతి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దశలోనికి రాసిన పత్రిక 1 దశలోనికి 4:3 కూడా దేవుని వాక్యం అని సెలవిస్తాం. మీరు పరిశుద్ధులగటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగిండుటే దేవుని చిత్తం. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, యవ్వన బిడ్డలారా, మరి ముఖ్యంగా మరి పరిశుద్ధంగా జీవించాలి. జారత్వం అంటే వివాహం కాకుండానే ఈ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టానుసారంగా జీవించడం, ప్రేమలో దోమలో ఇదనమాట. కాబట్టి జాగ్రత్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏమాత్రం సహించడు. మీరు ప్రార్థన చేసుకోండి. మీకు సమయం వచ్చినప్పుడు, మీరు వివాహ సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు తెలుసు, దేవుడికి తెలుసు మీకు ఎవరిని జీవిత భాగస్వామిని ఇవ్వాలో. అవి ఇచ్చే వరకు కూడా మరి చక్కగా మీ జీవితాలను, మీ ఘటనలను కాపాడుకోండి అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా జాగ్రత్త విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇక దానియేలు గ్రంథం గురించి మనం దానియేలు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఆయన ఎంత ప్రార్థనా జీవితము, ఇన్ని కష్టాల్లోని ఇంత మర్మాలు తెలుసుకుని దేవుని దగ్గర ఉన్నాడు అంటే చాలా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు కనుకని అలాగ ముందుకు వెళ్ళగలిగాడు అని చెప్పేసి మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనులు, దేవుని ఎరుగని అన్యజనులు ఉంటారు. అలాగా ఇంత క్లియర్గా ఉందో చూడండి. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. దేవుని చిత్తమే చేయాలండి. నేను దేవుని కోసమే జీవించాలండి, ఎస్ ప్రభుని నమ్ముకున్నానండి అని మంచిదే కథలు చెప్తారు. కానీ దేవుని చిత్తం ఏంటో చూడండి ఎంత క్లియర్గా ఉందో. దేవుని చిత్తం మరి ఎంత క్లియర్గా ఉందో. మరి మన ఘటాలను మనం కాపాడుకోవాలంటే అన్యజనుల వల్ల వాళ్ళలో కలిసిపోకూడదు. ఇష్టానుసారంగా నవ్వులు, కేకలు, పువ్వులు, దౌర్భాగ్య జీవితాలు, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మీ ఘటాలను కాపాడుకోండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పరిశుద్ధ జనము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆ యొక్క బిరుదులు, లక్షణాలు, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న తీరు కనుక వాటిని బట్టి మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రేమేంటి వాళ్ళారా. ఆ తర్వాత చూస్తే దేవుని సొత్తైన ప్రజలు. ఇందాక పేతురు పత్రికలో చూసాం కదా, చీకట్లో నుండి ఆశ్చర్యకరంలోకి వెలుగులోకి వచ్చిన మిమ్మల్ని ఈ 4 మీరు ఎవరనుకుంటున్నారు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు మీరు. ఆయన వెల ఎంత అంటే, మీ వెల ఎంత అంటే ఆయన ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు. ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం వెనలేని వాళ్ళం కాదు. మన విలువ ఎంత అంటే ఆయన ప్రాణం దేవుని ప్రాణంతో సమానం. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి. ప్రతి విషయంలో మన ఘటాలను ఎలా కాపాడుకోవాలి చూడండి. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే చూడండి. ఏలేనిగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో
విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పాటు చేసుకుని సమస్త జనాల కంటే ఎన్నో రకాల ప్రజలు లోకంలో ఉన్నారు, వాళ్ళందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడంట. అవును కదా, ఆయన గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం భాగ్యం కదా. అందరికంటే ఎక్కువ ప్రేమించబట్టి మన దగ్గరికి వచ్చి మనల్ని బయటికి లాక్కొచ్చేసి, అందుకేమన్నా అంటే జనముల్లో విశేషముగా తన స్వకీయ జనమగునట్లు, నా బిడ్డలు, నా ప్రజలు, నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నేను ప్రాణమే పెట్టేశాను వాళ్ళ కోసం. మన దేవుడు మన ఏళ్ళ చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశము కలిగి ఉంటాడు. కనుక మనం అది గమనము కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డలము అని గమనము కలిగి బ్రతకాలి. ప్రతి ఇంట బయట ఆఫీస్లో నీ పనిలో ఎక్కడున్నా సరే. కనుక దేవుని వాక్యం ఏంటంటే మనం సెలవిస్తూ ఉంది, దేవుని దృష్టిలో మనం ప్రశస్తమైన వారము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, నీవే నాకు స్వకీయ జనమైండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనియు ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ. చూడండి, దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు మన ఎలా కలిగి ఉన్నాడు. ప్రేమేంటి వాళ్ళ చూడండి, నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు. ఆజ్ఞలను గైకొన్నప్పుడు మరి గైకొనాలి కదా. ఆయన స్వకీయ జనమైతే తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు. ఎన్ని జనములు, ఎన్ని జనాంగాలు ఉన్నాయో చూడండి లోకమంతట్లో. వాళ్ళందరికంటే ఎక్కువ ఘనత, కీర్తి, పేరు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. సృజించి సమస్త జనముల కంటే నీ కీర్తి ఘనత పేరు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందు అని యెహోవా అలా ఉన్నతంగా నేను తీసుకుని వెళ్ళటానికి ఆయన అనుకుంటూ ఉన్నాడు. కనుక నువ్వు ప్రతిష్ఠిత జనము, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు, నువ్వు ప్రత్యేకింపబడిన దానవు. కనుక అలాగా ప్రత్యేకంగా మనం దేవుని కోసమే బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, తీతులో కూడా చూడండి ఎట్లా మాట్లాడుతావాడు. 14వ వచనం 2:14 ఈలోకి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకుని. ఎలా ఉండాలటకంట? దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగి, సత్క్రియలు, మంచి క్రియలు, దేవుని పనులు మనందు ఆసక్తి కలిగి ఉండటానికి ఆయన మనల్ని ముందే పవిత్రపరచుకొని ఒక సొత్తుగా, ఒక జనముగా చేసుకొని ప్రత్యేకించుకున్నాడు ప్రాణం పెట్టి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళరా, అంతేకాకుండా ఏం చేశాడంటే చూడండి, ఇలాగా దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క మరి ఇష్టములో మరి ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవుణ్ణి మనం ఎంతైనా మరి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమును అయ్యున్నాం గనక మనం ఆయన స్తుతించాలి. ఎందుకు ఆయన స్తుతించాలని మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఆయన ఏమై ఉన్నాడో మనం స్తుతించాలి, ఆయన మనకేమై ఉన్నాడో మనం స్తుతించాలి, ఆయన లోకానికి ఏమై ఉన్నారో మనం స్తుతించాలి. అంతేకాదు, ఎందుకంటే 4 రకాలుగా మనం ప్రత్యేకింపబడిన వారం. ఆయన చీకటిలో నుండి మనం బయటికి తీసుకుని వచ్చారు. అంతేకాదు, రాజులను యాజక సమూహంగా చేశారు, ఏర్పరచబడిన వంశంగా చేశారు, పరిశుద్ధ జనము అని చెప్తూ ఉన్నారు, ఆయన సొత్తైన ప్రజలము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రియమేంటంటే వాళ్ళారా, దానియేలు గ్రంథంలోకి మనం వెళ్తే అలాగా ఆయన అంత దేవుని స్తుతించాడు అని 20వ వచనంలో చూసినట్టే, ఎట్లనగా దేవుడు అంతేకాకుండా వాటన్నిటిని బట్టి మళ్ళీ తిరిగి ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగయుములంటేను దేవుని నామ స్తుతి నొందునుగాక, ఆయన కాలములు సమయములు మార్చువాడై ఉన్నాడు అని. చూడండి, సమయాలు కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన మార్చగలడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తున్నావేమో, ఒకవేళ ఇబ్బందులు కూడా వెళ్తున్నావేమో, ఒకవేళ ఆ పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడైన దేవుడు. ఎప్పుడూ నువ్వు అంత విలువైన వాడివి, విలువైన దానివని ఎరిగి దేవుని పాదాలు పట్టుకున్నావు, దేవుని కోసం ప్రతిష్ఠితమైన దానివని ఎరిగి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీకు మంచి జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉన్నారు.
ప్రేమేంటంటే వాళ్ళారా గమనించండి. ప్రేమేంటంటే వాళ్ళు అలాగా మరి దేవుని స్తుతించి ఆర్యోకు దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు 2:24లో చూడండి దానియేలు ఏమంటున్నాడు. 2:24లో చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తుంది. ఎట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయటకు రాజు నియమించిన ఆర్యోకు వద్దకు వెళ్ళి, బబులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను కలభావమును రాజునకు తెలియచెప్పేదనని చెప్పాడు. కావున ఆర్యోకు మరి నేను చెప్తాను, అందరిని జ్ఞానులందరినీ చంపేయకండి, ఆర్యోకు చంపేవాక అని చెప్పినప్పుడు రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళండి, నేను కలభావం చెప్తాను అని చెప్పేస్తాను ఆయన చెప్పాడనమాట దానియేలు గారు. అప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు 26వ వచనంలో చూస్తే దేవుని వాక్యం, రాజు నేను చూసిన రాజు ఏమంటున్నాడు చూడండి, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు 26వ వచనం, రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 27 రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచు గల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. రాజా, నీ కళ ఇవన్నీ కూడా మామూలుగా అయితే మరి కష్టమే, చెప్పలేము. కానీ మర్మాలను బయలుపరిచే దేవుడు కూడా పరలోకమందున్నాడు. అంటే ఆయన దేవుడి గురించి చెప్పుకునే సమయం వచ్చిందనమాట. రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటంటే వాళ్ళారా, మరి సమయం వచ్చినప్పుడు మన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన అధికారులతో మనము సమయం గడుపుతూ ఉన్నప్పుడు, ఒకవేళ వచ్చినప్పుడు ఇలాగా దానియేలుకు వచ్చినట్టుగా ఆ సమయంలో మన దేవుని గురించి స్పష్టంగా చెప్పేవారంగా ఉండాలి. పౌలు గారేంటి, వీళ్ళందరూ కూడా మరి ఎంత వివరంగా మరి చక్కగా మరి దేవుని గురించి స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి అంచెదినంలో ఎందుకు కలుగబోవు అని ఆయన రాజుకు తెలియచేశాడు. కాబట్టి దేవుని గురించి చాలా వివరంగా ఇక్కడ చెప్పినట్టుగా దేవుడు ఆయన ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఓ సత్యదేవుడు ఉన్నాడు, ఆయనకే మాత్రమే తెలుసు. మరి అంతేగాని వేరే ఇవన్నీ కుదరదు అని చెప్పేసేసి చక్కగా రాజుగారితో ఈయన వివరించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఏమంటున్నాడు, కలిగిన స్వప్న దర్శనం ఏదనగా రాజా, అప్పుడు ఏమంటున్నాడు, నీ కలభావం కూడా నేను చెప్తానని చెప్పేసి అంటున్నాడు. ఎలాగ ప్రతి రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులను, గారడ విద్య గలవారైన, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంచె దినముల ఎందుకు కలుగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడక మీద ఇలా బాధపడుతున్నారు కదా, మర్మములను బయలుపరచేవాడు కలుగబోవు దాన్ని తమకి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మర్మాలు తెలియజేసే నా దేవుడు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయనే తెలియజేస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఆయనకి, రాజా జరగబోవో విషయాలు అంటే నీ రాజ్యములో తర్వాత మీ తర్వాత ఇంకేమేమి రాజ్యాలు రాబోతూ ఉన్నాయి, అవి ఎలాగా మరి ఉంటారు, వారు ఎలా ఉంటారు, ఆ తర్వాత ఏమవబోతూ ఉంది అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మరి ఇది మీకు తెలియజేస్తున్నారు. అందుకే ఆ కళ వచ్చింది, దాన్ని బట్టి మీరు చింతపడుతున్నారు అని చెప్పేసి మరి వివరంగా చెప్పేసినట్టుగా చెప్పేసరికి మాట 44వ వచనంలో ఏమంటాడంటే చూడండి ఇక్కడ, ఆ రాజు కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికీ చెందదు అని. అంటే ఏంటి, ఈ రాజ్యాలన్నీ వస్తాయి పోతాయి, నీ తర్వాత అంటే ఇవన్నీ కూడా ఒక ప్రతిమ చూపిస్తాడు కదా, ఇనుమని మట్టి అని మరి అన్ని ఒకదానికి ఒక రాజ్యం విడమర్చి చెప్తూ ఉంటాడనమాట. అది చెప్పినప్పుడు ఆ తర్వాత ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించిన దానికి అన్నిటికీ నాశనం ఉండదు ఇక. అంటే పరలోక రాజ్యము మరి మధ్యాకాశమునకు వచ్చి మరి దేవుని బిడ్డలను మనం తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి మరి ఈ రాజ్యము ఈ లోకంలో స్థాపింపబడుతుంది. ఈ క్రీస్తు రాజ్యము, యేసు రాజ్యము పరిపాలిస్తాము, దేవుని నమ్మిన బిడ్డలు మరి ఆయన అధికారం ఇస్తాడు అన్న విషయాన్ని రాజుకి చెప్పేస్తున్నాడు.
కాబట్టి ఇవన్నీ ఓకే రాజా వస్తాయి పోతాయి, కానీ పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం మరి నియమిస్తాడు, అది మాత్రం ఎన్నటికీ పోదు, యుగ యుగములు నిలుచును అని చెప్పేసేసి ఇక్కడ తెలియజేసినప్పుడు దానియేలు అప్పుడు చూడండి ఎంత కంగారు పడిపోతున్నాడు. దానియేలు చూడండి 46వ వచనం చూస్తా. అంతటా రాజుగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, చూసారా దానియేలుని ఎంత హెచ్చించాడు. రాజుగారు నెబుకద్నెజరు రాజు చంపేసేయండి జ్ఞానానందన్ అన్నటువంటి రాజు దేవుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ, ఒక దేవుడు ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది రాబోతా ఉంది అని చెప్పినప్పుడు దానియేలుకి సాష్టాంగ నమస్కారం. చూడండి మాట 46వ వచనం. సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. ఆయన్ని పూజ చేసి నైవేద్యం ధూపం సమర్పించడానికి, అంటే ఒక దేవతలకు పెట్టే అలవాట్లు కదా, అట్లా ఒక దేవుడు ఈయన దానియేలే ఒక దేవుడిలాగా పూజ చేయడానికి నెబుకద్నెజరు రాజు సిద్ధపడిపోతున్నాడు. ప్రేమేంటంటే వాళ్ళ ఎంత అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ఎందులో భయభక్తులు కలిగి, ఆయన ఎందులో విశ్వాసము కలిగి, ఆయన ప్రార్థనా జీవితం కలిగి, ఆయన దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన రాజులను సైతం మార్చగల శక్తి గల దేవుడు. ఒకవేళ ఈ సమయంలో నేను చెప్తున్నాను, అదిగో నా భర్త మారతాడా, ఇదిగో నా భార్య మారదా, నా పిల్లలు మారతారా కఠినంగా, మా బాస్ మారతాడా, ఇదిగో ఎంత కఠినంగా ఉంటున్నారు, ఇది సాధ్యమేనా అనుకుంటున్నావేమో. నెబుకద్నెజరు ఎంత కఠినంగా ఉన్నాడు, కానీ ఎలాగా దేవుని యొక్క శక్తిని తెలియజేసినప్పుడు, ఆ కళను భావాన్ని తెలియజేసినప్పుడు, మరి రాజ్యం కూడా రాబోతుంది, ఒక రాజ్యం ఉంది అని చెప్పి తెలియజేసినప్పుడు అతను ఎంత మెత్తబడిపోయి ఎంత మారిపోయి ఈయన్నే ఒక దేవుడిలాగా మరి పూజ చేయడానికి మరి ఇష్టపడుతూ ఉన్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడంట నీ దేవుడు. అంతేకాదు ఏమంటున్నాడు చూడు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సముద్రవైతివే, నీ దేవుడు 47 నీ దేవుడు దేవతలకు దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, ఎంత స్టేట్మెంట్ చూడండి. మీ దేవుడు రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, ప్రేమేంటంటే వాళ్ళది ఎక్కడ బానిస, ఎక్కడ అసలు అవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురాబడ్డాడు, ఎట్లా ఉన్నాడు, ఎంత రాజు హెచ్చించి దేవుని కోసం జీవించినప్పుడు, ఒకవేళ కష్టాల్లో కూడా వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాబడ్డాడు బానిసగా. అసలు ఏమైపోతారో, ఎప్పుడు చంపేస్తారో, ఏం చేస్తారో తెలియదు, అయినాను మనకంటే ఒక దేవుడు ఉన్నాడు. అన్ని సమయాల్లో అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్లోనూ మనం చూస్తున్నటువంటి కనిపెడుతున్నటువంటి సహాయం చేస్తున్నటువంటి పక్కనే మనతో ఉన్న గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అది గమనించుకోవాలి. మేము ప్రేమగల తండ్రి, ప్రియమైన ప్రభువా, నీ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదేమో దానియేలు గురించి ధ్యానం చేసుకోవడానికి సహాయం చేశారు ప్రభువా. ఆయన ఉన్న పరిస్థితులను బట్టి నాయన అతన్ని కృంగిపోకుండా నీ వైపు చూసినప్పుడు ఎంత గొప్ప దేవుడుగా అతనిని హెచ్చించావు మేము నేర్చుకున్నాం ప్రభువా. మా జీవితాలను బట్టి మేము దిగులు పడకుండా ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళినా కూడా నాయన నీ వైపు చూసినప్పుడు మమ్మల్ని కూడా ఈ దినం కూడా అలాగే బయటికి తీసుకుని రాగలవని హెచ్చించగలని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.